మండలి తమ వెబ్సైట్లో తెలియజేసిన విధంగా ఈ మూడవ రోజు వరుస క్రమంలో శ్రీ కాందరఫ్ మురళి తిరుపతి నుంచి వారి అభిప్రాయాన్ని తెలియజేసేందుగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారు సార్. వచ్చారు సార్. నమస్కారం. చైర్మన్ గారు, ఏపీఈఆర్సీకి సంబంధించిన సభ్యులు, ఇతర ఉద్యోగ మిత్రులు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మా పార్టీ తరఫున నిన్ననే కొంతమంది అనేక విషయాల్ని ప్రస్తావన చేస్తూ మాట్లాడటం జరిగింది. మళ్ళీ చరివిత చరణం అని కాకుండా నేను చెప్పిన విషయాలే చెప్పకుండా కొన్ని అదనపు విషయాలు కూడా నేను ప్రస్తావన చేస్తాను. వీటిలో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావన చేస్తాను. మురళి గారు సార్ మీరు మొదలు పెట్టే ముందు నేను చెప్పాల్సి అదే, మీ సహాధ్యాయులు చెప్పిన విషయాలు కాకుండా మీరు కొత్త విషయాలు ఏదైనా చెప్తే బాగుంటుంది. దాని వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను కూడా అదే అంటున్నాను సార్. నేను కూడా అంటే ఏదన్నా బ్రీఫ్ గా వాటికి సంబంధించి చెప్తా, డీటెయిల్స్ లోకి నేను పోను. నేను ప్రధానమైన విషయాలనే ప్రస్తావన చేస్తాను. అందుకనే సార్ నేను కూడా ఆ మాట అన్నది. నేను ఈ సందర్భంలో ఏదో ఈఆర్సీ మీద విమర్శలు చేయడానికో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికో అనేది కాదు. అవి కొన్ని విధానంగానే మా పార్టీ కొన్ని అంశాలని చర్చించి వాటికి సంబంధించి అనేక విషయాలు మేము ప్రస్తావన చేస్తూ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చేసిన మంచి విషయాలను కూడా నేను ప్రస్తావన చేస్తాను సార్. నేనేమి ఏకపక్షంగా మాట్లాడడానికి ఇక్కడికి ఏమి రాలేదు. చాలా విషయాలు ఇప్పుడు మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఇప్పుడు సేవలు అందించినట్లయితే వినియోగదారులకు పరిహారం అనేది అది ఒక మంచి విషయం. మొన్న మీరు మాట్లాడేటప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన చేశారు. ఒక దాదాపు 26,000 మంది వినియోగదారులకి 60 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించారు. వాస్తవంగా ఇది అంత విస్తారమైనటువంటి ప్రచారంలో లేదు. లేదంటే చాలా సమస్యలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. ఇది ఈ ఈఆర్సీ ఏర్పడిన తర్వాత చేసినటువంటి ఒక మంచి అంశంగా నేను గతంలోనూ ప్రస్తావన చేశాను కొన్ని విషయాలు. ఇప్పుడు లేటెస్ట్గా నా దృష్టికి వచ్చిన విషయం కాబట్టి అది కూడా అదే మాదిరి విద్యుత్ షాక్తో మరణించినటువంటి వాళ్ళకి సంబంధించి చనిపోయినటువంటి బాధితుడో లేదంటే గాయాలకు గురైనటువంటి వాళ్ళు, ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో తప్పు ఎవరిదైనప్పటికీ బాధితుడికి పరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పి మీరు చేసినటువంటి ఆ నిర్ణయం కూడా ఎంతో మందికి తోడ్పడింది. రెండవది, పోయినసారి నేను మాట్లాడిన సందర్భంలో కారుణ్య నియామకాలకు సంబంధించి లేదా మామూలు సాధారణమైనటువంటి కాంట్రాక్ట్ వర్కరో లేదంటే అట్లాంటి వాళ్ళు చనిపోతున్నటువంటి సందర్భాల్లో వారి గురించి పట్టించుకోవడం లేదు, పరిష్కారం కావడం లేదని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొని వచ్చాను. అట్లాంటివి ఈ కాలంలో కొన్ని పరిష్కారం కావడానికి మీరు తోడ్పడ్డారు. దానికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే మాదిరి నగరి పవర్లూమ్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నేను పోయిన సందర్భంలో ప్రస్తావన చేశాను. ఆ ప్రస్తావన సందర్భంగా కూడా మీరు కొన్ని అంశాలు చెప్పారు. నేను మేజర్గా అక్కడ మాట్లాడినటువంటి విషయాల్లో కేటగిరీ చేంజ్ చేయడానికి సంబంధించి నేను ప్రస్తావన చేశాను. కేటగిరీ 4లో ఉన్నటువంటి వాళ్ళని ఆ కేటగిరీ నుంచి చేంజ్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రయోజనం అధికంగా ఉంటుంది అని చెప్పి నేను ప్రస్తావన చేసింది. ఆ సందర్భంలో మీరు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో దాన్ని ఆ కేటగిరీలోనే 8th సబ్ క్లాస్గా దాన్ని చేంజ్ చేయడం మూలంగా దాదాపు ఈరోజు నగిరిలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకందరికీ 200 యూనిట్ల మేరకు వాళ్ళు బెనిఫిట్ కావడానికి ఉపయోగపడింది. అది కూడా ఒక ముఖ్యమైన అంశంగా నేను ఈ సందర్భంలో ప్రస్తావన చేస్తున్నాను. వాస్తవంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే ఈడీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనే పేరుతో, విద్యుత్ సుంకం పేరుతో చేస్తున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఇది వాస్తవంగా నేను ఈఆర్సీకి కూడా చెప్పాను. అది 6 పైసలు ఉన్నటువంటి దాన్ని దాదాపు ₹1 96 పైసలకు పెంచేసిన తర్వాత తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ప్రతి యూనిట్ మీద ₹1 ఈరోజు పడ్డం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి దురదృష్టం ఏంటంటే మీరు చేసినటువంటి దాన్ని కూడా మేమేదో గొప్పగా సాధించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పోస్టర్లు వేసుకుని అవన్నీ చేశారు. అసలు సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేదు. కాబట్టి దాన్ని తమ కమిషను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు, దాన్ని పవర్లూమ్ సెక్టార్లో ఉన్నటువంటి చిన్న వాళ్ళకి ఏమైనా ఇంకా మనం అదనపు ప్రయోజనాలు కలిగించమనే విషయాన్ని కూడా పరిగణలో పెట్టుకొని పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి నిన్న మీరు కూడా ప్రస్తావన చేశారు సిక్ ఇండస్ట్రీస్ రివైవల్ పాలసీకి సంబంధించి ఇట్లాంటి కొన్ని అంశాలు కూడా
పరిష్కారానికి తోడ్పడేటి ఉన్నాయి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అన్ని విషయాలు ప్రస్తావన చేయడం కూడా కాదు అని ఇక్కడ నేను మాట్లాడే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశాలు వాస్తవంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే ఈ 2024-25 ఇప్పుడేం కరోనా సమస్య కాదు, కరోనా తీవ్రత లేదు, ప్రత్యక్షంగా విచారణ జరుపుకుంటే ప్రయోజనకరంగా ఉండేది. నేను ఇప్పుడు ప్రస్తావన చేసినట్టుగా పవర్ లూమ్ సెక్టార్ అనేది ఒక సీరియస్ ఇష్యూగా వచ్చింది. మొదటిసారి మీరు తిరుపతిలో ఇక్కడ చర్చ నిర్వహించినప్పుడు వాళ్ళందరూ మీకు ప్రత్యక్షంగా ఈ విషయాలు చెప్పారు, కొంత బెనిఫిట్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు నేరుగా మీకు వచ్చి చెప్పుకోవడానికి ఉపయోగపడి ఉండేది. ఇట్లా వెబ్లో ఈ రకమైనటువంటి దీన్ని డిస్కషన్ పెట్టుకోవడం వల్ల ప్రజలు నేరుగా మిమ్మల్ని కలిసి లేకపోతే దీనికే చాలా పరిమితులు, చాలా మందికి అర్థం కావడం లేదు. ఎవరో మా బోటోళ్ళు వచ్చి మీకు చెప్పుకోవడం తప్ప సాధారణ ప్రజలు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి తోడ్పడి ఉండేది. ఇది ప్రత్యక్షంగా చేసి ఉండాల్సిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అదే మాదిరి ఎంఐటి మల్టీ ఇయర్ టారిఫ్ సంబంధించినటువంటి అంశం 2024-25కి సంబంధించి మేము ఏ రకమైనటువంటి లోటు వేయడం లేదు, ఏ రకమైనటువంటి భారాల్ని మోపడం లేదు, ఛార్జీలు పెంచడం లేదని చెప్పి డిస్కాములు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నాయి. ఈ విషయం కూడా నిన్న ప్రస్తావనకు వచ్చింది. 3 డిస్కాములు 13,887 కోట్లు, దాదాపు 14,000 కోట్ల రూపాయల లోటుని ఈ మీకు సమర్పించిన దాంట్లో చూపించా. దీన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే విషయం అస్పష్టంగా ఉంది. మనకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గతంలో కూడా మేము ఏమీ పెంచడం లేదు ఛార్జీలు అని చెప్పి మీకేమో ప్రతిపాదనలు సమర్పిస్తారు, ఆ తర్వాత కాలంలో రకరకాల రూపాల్లో ఇవన్నీ పడిపోతున్నాయి. ఇప్పటికీ 8 సార్లు ఈ రకమైనటువంటి ఛార్జీల పెంపు జరిగింది. వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. కొన్ని మీ అనుమతితో జరుగుతున్నటువంటి, కొన్ని మీ అనుమతి లేకుండా చట్టంలో లొసుగుల ఆధారంగా, లేదంటే కొన్ని వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో భారాలు మోపుతున్నటువంటివి కొన్ని. ఇట్లాంటి వాటి అన్నిటి పట్ల కొంచెం మరింత స్పష్టంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా గత టారిఫ్ని కొనసాగిస్తాం. అది సోలార్ ప్యానల్ తయారీదారులకు ఇచ్చే రాయితీ, అదే మాదిరి రైల్వేలకు టారిఫ్ పెంపు, ఇట్లాంటివి మినహా మిగిలిన వాటిల్లో మేము ఈ లోటును ఎట్లా భర్తీ చేస్తామనే దాన్ని చెప్పకుండా జీవో 161 ప్రకారం భర్తీ చేస్తామంటున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గతంలో లాగే మళ్ళీ భారాలు మోపడానికి ఇది ఒక దొడ్డిదారిన భారాలు మోపే కార్యక్రమంగా ఉంటుందేమో మాకు అనుమానం ఉంది. దాన్ని కూడా పరిగణలో పెట్టుకోవాలి ఈఆర్సీ అనేది నేను కోరుతున్నాను. అదే మాదిరి జీవో 161 ప్రకారం భర్తీ చేస్తామని అంటున్నారు. అది కూడా ఒక అస్పష్టమైనటువంటిది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేను కోరుతున్నాను. పబ్లిక్ హీరింగ్ సంబంధం లేకుండానే FPPCA ఛార్జీల పేరిట, అదే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ 50 పైసలు మించకుండా దాన్ని వెయ్యాలని చెప్పి ఉన్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు 40 పైసలు వసూలు చేస్తున్నారు. ఇదేమన్నా మన ఈఆర్సీ హీరింగ్లో ఆమోదం పొంది చేశారంటే అది కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని రాబోయే రోజుల్లో ఎట్లా చేస్తారు, ఈ లోటుని ఎట్లా పరిష్కారం చేస్తారనేది ప్రధానమైనటువంటిది ఉంది. గత 4 ఏళ్లుగా ఈ రకమైనటువంటి సమస్య కొనసాగుతా ఉంది. ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అదే మాదిరి మిగులుకు సంబంధించిన మిగులు మాకుంది 5,389 మిగులు యూనిట్లు ఉన్నాయని చెప్తూనే ఈ స్వల్పకాలికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా సరైనటువంటిది కాదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరి మిగులు విద్యుత్ అమ్మకం గురించి కూడా ఇక్కడ ఏమీ ప్రస్తావన లేదు. 421 మిలియన్ యూనిట్లు విద్యుత్తును స్వల్పకాలికంగా కొనుగోలు చేయాలనేటువంటి నిర్ణయం కూడా సమంజసం కాదనేది మీ దగ్గర నేను ప్రస్తావన చేస్తున్నాను. అదే మాదిరి మిగులు తేలిన విద్యుత్తుని ఫిక్స్డ్ ఛార్జీల పేరిట పెద్ద మొత్తాన్ని ముట్టజెప్పడం, ఇది కూడా గమనంలో పెట్టుకొని చేయాలనేది. మరోవైపు స్వల్పకాలిక కొనుగోలుకు అధిక ధర చెల్లిస్తున్నారు. ఇది కూడా గమనంలో పెట్టుకొని 2023-24 సంవత్సరంలో డిస్కాములు యూనిట్ 8 రూపాయల కన్నా ఎక్కువ పెట్టి కొన్నట్టు ఒక అంచనా కూడా మేము వేయడం అనేది జరిగింది. దీన్ని కూడా పరిగణలో పెట్టుకొని చూడాలని నేను కోరుతున్నాను. వినియోగదారుల మీద భారం పడని రీతిలో మిగులు విద్యుత్ అమ్మకం, స్వల్పకాలిక కొనుగోలులో డిస్కాములకి పరిమితుల్ని, పారదర్శకమైన విధానాన్ని ఏపీఈఆర్సీ రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నిటికంటే కీలకమైనది ఏమనంటే ఈరోజు డిస్కాములు విద్యుత్ రంగం 1,00,000 కోట్ల రూపాయల బకాయిలతో ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు చర్చ జరుగుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దేనికి ఖర్చు పెట్టారు? ఈరోజు కార్మికులకు ఏమన్నా ఉపయోగపడిందా, లేదా ఎవరికి ఉపయోగపడింది? ఇన్ని కోట్ల ఇప్పుడు సంస్కరణలు ప్రారంభించి 30 ఏళ్ళు అయిపోతే
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రానికి వినాశకరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్కరణలకు భిన్నంగా నేను వీటన్నిటిని నిర్వహణ చేస్తానని చెప్పి ఈరోజు ఈ 4.5 ఏళ్లలో జరిగిందేమి? ప్రజలకు వెసులుబాటు జరిగిందంటే వెసులుబాటు జరగకపోగా మరింత నష్టం జరిగే పద్ధతిలో ఇది తయారైంది. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈరోజు చెబుతున్నది ఆచరణకి పరిస్థితి భిన్నమైనటువంటి ఉంది. దీన్ని కూడా తమరు గమనంలో పెట్టుకొని చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు ఇప్పుడేమో 1,00,000 కోట్ల రుణాల్లో డిస్కాములు ఉన్నాయంటారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి 22,234 కోట్ల రూపాయలు ఈ రోజు దాకా బకాయి పెట్టినటువంటి పరిస్థితి. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం బకాయి పెట్టడంతో డిస్కామ్లు అధిక వడ్డీకి బయట నుంచి తేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అల్టిమేట్ గా మళ్ళా ఏం జరుగుతోంది? వినియోగదారుల మీద విపరీతమైనటువంటి భారం పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. 50,000 కంటే ఎక్కువ మొత్తం బకాయి పడినటువంటి వినియోగదారులు మనకు ఎస్పీడీసీఎల్ పరిధిలో 3,237 కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 1,295 కోట్లు చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వీటాంటి వాటికి ఈఆర్సీ గట్టిగా ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టి ఒక విధానాన్ని నిర్ణయించి డిస్కాములు ఎందుకు వసూలు చేయలేకపోతున్నాయనే విషయాల్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి స్మార్ట్ మీటర్లకు సంబంధించి నిన్న కూడా ప్రస్తావన వచ్చింటుంది. ఇది స్మార్ట్ మీటర్ల పేరుతో జరుగుతున్నటువంటిది పూర్తిగా ఈ రాష్ట్రానికి ఏ రకంగానూ ప్రయోజనం జరగదు. ఇది ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈఆర్సీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఈ స్మార్ట్ మీటర్లు ఈ వ్యవహారం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇప్పటిదాకా సాగుతున్నటువంటి విధానానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఇప్పుడు ప్రయాస్ అనే ఒక సంస్థ ద్వారా సర్వే చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో ఆ సర్వే ఇవన్నీ కూడా జరిగాయి. దీనివల్ల చాలా గొప్ప ఫలితాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఆ రిపోర్ట్ ఏదో ఈ రోజు దాకా బయట పెడుతున్నటువంటి పరిస్థితుల ఈఆర్సీ అయినా దాన్ని తీసుకొని ప్రజలకు అందుబాటులో పెడితే ప్రయోజనం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వ్యవసాయ పంపు సెట్లకి ఈ మీటర్లు ఏర్పాటు చేయడం అనేది సర్కారు ఖజానా నుండి అంటే గవర్నమెంట్ సెక్టార్ నుంచి వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకో లేకపోతే ఇట్లాంటి వాటికో ఉపయోగపడతాయి తప్ప, లేదంటే రాష్ట్రంలో ఈరోజు పూర్తిగా కొల్లగొట్టేస్తున్నటువంటి అదానీ కంపెనీలకు ఉపయోగపడతాయి తప్ప ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడదు అనేది నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. కేరళ రాష్ట్రంలో దీనికి భిన్నంగా అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. దాన్ని కూడా స్టడీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్డీఎస్ఎస్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కట్ చేస్తామని చెప్పినా ఆ గవర్నమెంట్ ఫర్మ్గా మేమే మీటర్ల వ్యవస్థను నడుపుతాము అని చెప్పి చాలా స్పష్టంగా వ్యవహరించింది. దానికి అనుగుణంగా మీరు పరిశీలన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. ఏపీ ప్రభుత్వం అలాంటి వైఖరి తీసుకోమని చెప్పి మేము ఒత్తిడి కూడా చేశాం. దానికి ఏమీ స్పందన కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. రెగ్యులేటరీ కమిషన్ అయినా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడానికి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తిరస్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫైనల్గా ఇక్కడ చాలా అంశాలని ప్రస్తావన చేస్తున్నాను సార్. జనరల్ ఇప్పుడు డిస్కాములు ప్రస్తావన చేసినటువంటి విషయాలు దాంట్లో లోటుపాట్లు ఇటు మాట్లాడుతాను. ఈ రోజు ఈ కష్టం ఎందుకు వస్తూ ఉంది మనకి? ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి ఇప్పటిదాకా చూసాం. 98వ సంవత్సరం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరల్డ్ బ్యాంకు పెట్టినటువంటి సంస్కరణల ఆధారంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రారంభిస్తే ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడ కేవీ రంగనాథన్ గారు అని చెప్పి సిఎండిగా ఉండేవారు. ఆ సమయం నుంచి నేను మాట్లాడుతున్నాను రెగ్యులర్గా. ప్రతి రెగ్యులేటరీ కమిషన్ ఎదురుగా నేను ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తున్నాను. ఈ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, భారంగా మారుతున్నాయా? మన పరిశీలన చేస్తే ఒక 30 సంవత్సరాల కాలాన్ని మీరు ఒక విహంగ వీక్షణం చేస్తే అల్టిమేట్గా ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి లేదు. చాలా తీవ్రమైనటువంటి భారం పెరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి మనం సారాంశంగా గమనిస్తే ప్రజలకు ఉపయోగపడడం లేదు, వినియోగదారులకు ఉపయోగపడడం లేదు, ఉద్యోగులకి ఉపయోగపడడం లేదు, సంస్థ పటిష్టతకి ఉపయోగపడడం లేదు. అల్టిమేట్గా ఎవరు ఉపయోగపడుతున్నారు? మీరు మొత్తం లెక్కలు తీసుకోండి. ఇక్కడ ఉపయోగపడుతున్నది ఎవరికనంటే ఉత్పత్తిదారులకి, లేదంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, లేదంటే దీన్ని మొత్తం సర్వం నడుపుతున్నటువంటి వ్యవస్థ నడుపుతున్నటువంటి పెద్ద మనుషులకు తప్ప సాధారణ ప్రజలకి ఏ రకంగానూ ప్రయోజనం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో, ముఖ్యంగా ఈ 4 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే 2004 నుంచి 2014 దాకా వాడిన
విద్యుత్కి ఇప్పుడు చెల్లించడం ఏంటి సార్? అదే మాదిరి 2019 నుంచి 23 దాకా వాడినటువంటి వాటికి మనం చెల్లించడం ఏంది? 56,735 కోట్ల రూపాయల భారాన్ని వేసేసి ప్రజానికం మీద దానికి ఏదో పేర్లు పెట్టి ఇప్పుడు ఆ రోజు చాలలేదు కాబట్టి రెగ్యులేటర్ కమిషన్ అనుమతి తీసుకున్నాను పేరు పెట్టి ఈరోజు దాడి జరుగుతూ ఉంది ప్రజల మీద. ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అన్నిటికంటే కీలకమైందంటే ఈరోజు మనం ఇట్లా మాట్లాడుకుంటాను, విద్యుత్ బిల్లు 2022 అమల్లోకి వస్తే ఈ ఈఆర్సీ కూడా ఏమి ఒక కనీసం మాట్లాడేదానికి సమస్యలు చెప్పుకునేదానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి వినాశకరమైనటువంటి బిల్లు ఇది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము దేశంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశాము. ఇప్పటికీ అనేక మంది ఉద్యోగులు దీని మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్రలో జరిగినటువంటి పోరాటం మీకు అందరికి కూడా దృష్టిలో ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఫైట్ నడిపారు. సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం కనీసం మాట్లాడటం లే. ప్రభుత్వం నష్టం జరిగేది డైరెక్ట్ గా ప్రభుత్వానికి. ప్రభుత్వం మాట్లాడకపోతే పోయింది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ సంస్కరణని ఎందుకు అమలు జరుపుతారంటే డబ్బుల కోసమే. ఈరోజు ఈ విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి లాభాలని ఈ రంగాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడుతానో లేదంటే ఒక ట్రాన్స్పరెంట్ గా ఇటని నడపడానికి లేదా ఉపయోగపెట్టడానికి ప్రయత్నం చేస్తేనో ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరంలా, దీన్ని ఫెయిర్గా నడిపి ఈ లాభాలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకో లేకపోతే ఇట్లాంటి వాళ్ళకో కాకుండా అల్టిమేట్ గా ప్రజలకు ఉపయోగపడేటట్టు, సంస్థకు ఉపయోగపడేటట్టు, ఉద్యోగులకు ఉపయోగపడేటట్టు కనుక నిర్ణయాలు జరుగుంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు వస్తున్నటువంటి ఆదాయాన్నంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ అల్టిమేట్ గా అదనపు అప్పుల కోసం ఈ సంస్కరణని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఈ రకమైనటువంటి పరిస్థితి కారణం. ఈ రోజు 10,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి సమన్వయంతో దీన్నంతా చేయాలి. కానీ రాష్ట్రాల కనీసం వాళ్ళ హక్కుల్ని అడుగుతున్నారా, వాళ్ళ అభిప్రాయాలను అడుగుతున్నారా? 13 రాష్ట్రాలు వ్యతిరేకించాయి దీన్ని. పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా దీన్ని ఒక ప్రయోగశాలగా మార్చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. మీ పోటోళ్ళు ఎందుకంటే దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, అనేక తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇది అరిష్టము అని చెప్పి ఈ సంస్కరణలు ఏ రకంగానూ వ్యతిరేకించాలని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులుగా, మీరు తెలుగు వాళ్ళుగా ఇది అల్టిమేట్ గా భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. భవిష్యత్ తరాలు తీవ్రంగా తప్పుపెట్టి ఇప్పటికే చాలా నష్టం జరిగిందనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం ద్వారా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దాదాపు నిలువు దోపిడీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నేను ఇంత మునిపే చెప్పాను, ఈ చేసినటువంటి కొత్త ప్రయోగాల కారణంగా ఎంత నష్టం జరుగుతోంది మనకు. ఈ రోజు ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో, కస్టమర్ ఛార్జీల పేరుతో, విద్యుత్ సుంకం పేరుతో, ట్రూప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధన ఛార్జీల పేరుతో, డిపాజిట్ చేయలేదని అదనపు డిపాజిట్ కట్టండి అనే పేరుతో ఎన్ని రకాల ఛార్జీలు సార్? ఇదేమన్నా ప్రజలకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రతి సంవత్సరం ఈరోజు ఎప్పుడో 2014, 2019 దాకా వినియోగించుకున్నటువంటి కరెంటు బిల్లులకి ఇప్పుడు బిల్లులు కట్టమని చెప్పి చెప్పడం ఏంది? అదొక ఏమన్నా కనీసమైనటువంటి ఇది ఉందా? వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ ఇది అథెంటిటీ ఏముంటుంది? ఈ విషయాల్ని దాదాపు 2,900 కోట్ల రూపాయల భారం 36 నెలల పాటు వసూలు చేసుకోమని చెప్పి ఈఆర్సీ అనుమతిని ఇవ్వడం అనేది కూడా సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరి ఈరోజు బొగ్గు కొనుగోలుకు సంబంధించి ఏం సార్, మధ్యప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ బొగ్గుని వేలం వేసే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు పోరు? లేదా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎందుకు పోదు? మన వేలం పాటలో ఎందుకు పాల్గొనం? బొగ్గు అక్కడ తక్కువ ధర కొనుక్కొని ఈరోజు క్లాజులో చట్టంలో ఉన్నటువంటి ఒక చిన్న లొసుగును ఆధారం చేసుకొని విదేశీ బొగ్గు 20% కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి క్లాజ్ ఆధారంగా ఈరోజు అదాని కొనుగోలు చేస్తాడు, విదేశీ బొగ్గు అని చెప్పి మళ్ళా మనకి అమ్ముతాడు. అదేదో మీరే నేరుగా పోయి అక్కడ వేలం పాటలో పాల్గొని దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు కదా. ఈరోజు ఎంత నష్టం జరుగుతుంది? 1,000 కోట్ల రూపాయలు సంపదనంతా కూడా ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు ఇదొక ఉదాహరణ సార్. ఇట్లాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఒప్పందం 30 సంవత్సరాల పాట. ఇది అల్టిమేట్గా ఏం ప్రయోజనం? ఇది ఏ రకంగా చూసినప్పటికీ కార్పొరేట్లకి
మనం ఏ రకంగా ఉపయోగపడుతున్నాము, ఈ సంస్థ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రజల యొక్క డబ్బుల్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, పందేరం చేస్తున్నారు, దానికి ఇది ఒక గరిష్టమైనటువంటి ఒక ఉదాహరణ. దీన్ని ఈఆర్సీ కూడా పరిగణలో పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది బొగ్గుది ఒక కుంభకోణం అయితే స్మార్ట్ మీటర్ల కుంభకోణం ఇంకోటి. స్మార్ట్ మీటర్ల పేరుతో, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ఈరోజు ఈ విధానాన్ని తీసుకొని రావడం ఏ రకంగానూ సమంజసం కాదు. ఇప్పుడు మోడీ గారు రాష్ట్రాల మీద రుద్దుతున్నటువంటి విధానం ఆర్డిఎస్ఎస్, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది ఇది ఒక సీరియస్ ప్రాబ్లంగా ఉంది. 1,89,00,000 వ్యవసాయేతర కనెక్షన్లకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, ఈ రకంగా ఖర్చు 13,252 కోట్ల రూపాయలు. ఇది కన్సూమర్స్ మీద మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడి నుంచి వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలకు కారణం పూర్తిగా పాలకుల వైఫల్యమే. బొగ్గు, ఇంధనం కార్పొరేట్లు పెంచుకుని కృత్రిమ కొరత సృష్టించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి మనం ఈ రకంగా తోడ్పడుతున్నాం. నేను దీంట్లో కూడా చెప్పాను, నిన్న కూడా ప్రస్తావన చేసి ఉంటారు. హిందూజా కంపెనీకి సంబంధించి 1,200 కోట్ల రూపాయలకి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఇది మళ్ళీ ఎవరి మీద పడుతుంది, మళ్ళీ జనం మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఈ స్మార్ట్ మీటర్లు, ఈ వ్యవహారాలు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారీ అవినీతికి సంబంధించినటువంటి అంశం. 120 నెలల పాటు ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో జనం నుంచి వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటి కాదు సార్. కాబట్టి మీరు దీంట్లో సీరియస్గా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రీపెయిడ్ పద్ధతికి సంబంధించి విద్యుత్ వాడే సమయంలో బట్టి రేట్లని నిర్ణయించాలనే ఒక కొత్త విధానం రాబోతా ఉంది. ఇది కూడా మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి వీళ్ళకి ఉపయోగపడేది తప్ప మామూలు ఈ అసలు నియంత్రణ ప్రభుత్వం యొక్క నియంత్రణ విద్యుత్ రంగం మీద లేకుండా అయిపోయే పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. ఇది అల్టిమేట్గా చాలా తీవ్రమైనటువంటి నష్టం ప్రజలకు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే విద్యుత్ సవరణ బిల్లు మీద ఏ రకమైనటువంటి చర్చ మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం చాలా అన్యాయం. ఇది ప్రజలకే అర్థం కావడం లేదు, రాజకీయ పార్టీలు చర్చ చేయడం లేదు. దురదృష్టం ఏంటంటే మేము అసెంబ్లీలో లేము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ లేదా అధికార పక్షం కానీ ఇది లాభమా నష్టమా, ఏ రకంగా దీంట్లో ఉంది అని చెప్పే విషయాలను ఏమాత్రం పరిగణలో లేకుండా, చర్చ లేకుండా చట్టసభల్లో చేతులెత్తేసి, పార్లమెంటులో ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి పోయి చేతులెత్తేసి ఈరోజు ఒక అన్యాయమైనటువంటి చట్టాన్ని ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడితే మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు అడ్డంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏముంది సార్? ఈరోజు దాన్ని ప్రయోగశాలగా చేస్తున్నటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఇది కరెక్ట్ కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు కూడా గమనంలో పెట్టుకోవాల్సింది ఏమంటే, నేను పదే చెప్తున్నాను, ఇక్కడ ఈ రంగం ఇంత స్ట్రెంథన్ కావడానికి లేదా ఈరోజు ప్రజలకి ఇన్ని ఆటంకాలు వచ్చినా ఒక సమర్థవంతమైనటువంటి రంగంగా ఇది ఉంది. ఇప్పుడు కూడా నిన్న కూడా నేను పత్రికల్లో చూశాను, ఒక చోట ఒక అధికారి యొక్క నిర్వహణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని చెప్పి ఆ అధికారిని కార్మికులందరూ సన్మానం చేశారని చెప్పేసి. ఇట్లాంటి అంకిత భావంతో కలిగినటువంటి ఉద్యోగులు, కార్మికులు వీళ్ళంతా ఉన్నటువంటి ఈ సంస్థలో కీలక పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేయాల్సినటువంటి అంశాలు మేలు చేయకుండా, వాళ్ళ వేతనాలు పెంచకుండా, లేదంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా ఈరోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతి మాత్రం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు చాలా అన్యాయంగా ఉంది. దాని మీద వాళ్ళు రకరకాల పోరాటాలు చేశారు. ఏమీ ఈరోజు ఫలితం లేనటువంటి పద్ధతిలో ఉంది. వీళ్ళది ఒక పర్మనెంట్ ఉద్యోగులతో ఒక రకమైన సమస్య అయితే, కాంట్రాక్ట్ కార్మికులది లేదా రకరకాల పేరుతో, ఫీజు రేట్ల పేరుతో, ఈ పేరుతో ఆ పేరుతో ఇబ్బంది పడుతున్నది. ఈరోజు ప్రభుత్వ విధాన ఫలితంగా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేది ఎవరనంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు అని అంటాను. దీనివల్ల వెంటనే నష్టపోయేది మీటర్ రైటర్లు. ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్స్ లేకపోతే ఎస్పీఎం మరియు స్టార్ హమాలీలు ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఉద్యోగ భద్రత ఏమాత్రం లేదు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసే వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు, వీళ్ళకి ఎవరికి కనీసం ప్రభుత్వ పథకాలు కూడా వర్తించడం లేదు సార్. నేను ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, మీ పరిధిలో లేకపోయినా చాలా విషయాల్ని మీరు ప్రస్తావన చేశారు, వాటికి సంబంధించిన రికమెండేషన్స్ చెప్పారు, ప్రభుత్వాలకు కూడా సూచనలు చేశారు. కొన్నిట్లో సానుకూలమైనటువంటి కలిగాయి. కానీ ఈరోజు ఈ వ్యవస్థ బలపడడానికి కారకులైనటువంటి ఉద్యోగుల గురించి చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి 1-2 విషయాలు ఇక్కడ ప్రస్తావన చేస్తాను సార్, ఇది అవసరం కూడా. కరోనా ఫస్ట్ వేవ్లో
కరోనా ఫస్ట్ వేవ్లో 48 డేస్ సార్ వాచ్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని ఆపరేటర్లుగా మార్చాలని చెప్పి ఇదే చోట ఇక్కడ సిఎండి కార్యాలయం ఎదురుగా 48 డేస్ వాళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంలో కరోనా తగిలి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంతమంది చాలా ఇబ్బందులు పడినారు. తీవ్ర అసలు చావు దగ్గర దాకా వెళ్ళి అంటే వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి 48 డేస్ కరోనా ఫస్ట్ వేవ్లో వాళ్ళు చేశారు. కరోనా సెకండ్ వేవ్లో 78 డేస్ వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు సార్. ఇట్లాంటి వాళ్ళకి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా చేయండి అని చెప్పి. వీళ్ళకి షిఫ్ట్ ఆపరేటర్లుగా చేయండి అని డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఒత్తిళ్ళని పెరిగిన తర్వాత ఈ పోరాటం తర్వాత వాళ్ళని ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ రోజుకి వాళ్ళకి ఆపరేటర్ల శాలరీ ఇవ్వడం లేదు సార్. ఇది ఏమీ న్యాయం సార్? ఇది కనీసం మానవత్వంతో వ్యవహరించాలి కదా. అంటే ఒక టెక్నికల్గా ఆ రోజున కార్మికులు మేము వాచ్మెన్లుగా ఉన్నాం, మాకు ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇవ్వండి, మేము ఆ వేతనంతోనే జీవిస్తామని చెప్పి చెప్పిన దానికి పాత ఆపరేటర్లకు ఒక వేతనం, కొత్త ఆపరేటర్లకు ఒక వేతనం. ఇది మీ దృష్టిలో ఉండదు సార్, నాకు తెలిసి మీ దృష్టిలో ఉండదు. ఇది ఏమీ న్యాయం సార్? ఇది కోర్టు మీరు న్యాయమూర్తిగా పనిచేశారు, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ పాత వాళ్ళకు ఒక జీతం ఇవ్వండి, కొత్త వాళ్ళకు ఒక జీతం ఇవ్వండి అని చెప్పి ఏమన్నా ఉంటుందా సార్? ఇట్లాంటివి మీ దృష్టిలో లేనటువంటివి, ఇట్లాంటివన్నీ కొన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సార్, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళంతా కూడా లైన్లు ఎక్కి నిన్న మొన్న కూడా ఒక అతనికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి, ఇటీవలనే కొంతమంది చనిపోయారు. ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి. ఇట్లాంటి 2020 సంవత్సరంలో కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజుల పాటు కంటిన్యూగా రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఫైట్ చేశారు సార్. ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టకుండా నేలటూరు జన్కో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 396 రోజుల పాటు కంటిన్యూగా, ఇది ప్రభుత్వ ఆస్తి, దీన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రజలు, వర్కర్లు, ఉద్యోగులు పోరాటం చేస్తే కంటిన్యూగా చేశారు సార్. ట్రాన్స్కో నుంచి తొలగించిన కార్మికులు తీసుకోవాలని 190 డేస్. ఇట్లాంటి నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తున్నా అంటే, చిన్నవాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళు ఈ రంగం బాగుండాలి, ఈ రంగంలో మేము బలీయంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులు ఈవెన్ కరోనా టైంలో కూడా ఇంతంత పెద్ద పోరాటాలు చేస్తా అంటే వాళ్ళకి న్యాయం జరగడం, వాళ్ళ గురించి చర్చే లేదు. వాళ్ళ విషయాలు ఏమన్నా ప్రస్తావన చేస్తే వాళ్ళని నేరుగా అధికారుల దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. చెప్పిన ఒక అడ్డగోలు వ్యవహారంగా సాగుతూ ఉంది. ఇవన్నీ కూడా సమంజసమైనటువంటివి కాదు, మానవత్వంతో కూడుకున్నటువంటివి కాదు. ఈరోజు ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మీ బోటి వాళ్ళు మాట్లాడాలి. మీరు అనేక తీర్పులు ఇచ్చారు, చాలా సమంజసమైనవి అనేక అంశాలు మాట్లాడున్నారు. మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళ గురించి కూడా చేయకపోతే మనం ఈరోజు ఎవరో ప్రైవేట్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి, ఉత్పత్తిదారులకి వీళ్ళకి లాభం లక్షల కోట్లు మింగేస్తున్నారు, వేల కోట్లు మింగేస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని, ఈ సంస్థను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ పట్ల సమంజసమైనటువంటి రీతిలో స్పందన లేదు. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు సార్. ఆఖరికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ కూడా అమలు కాదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. నేను ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే సార్, నిన్నటి దాకా 4 రోజులు నేను ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నా. నేను అసలు వాస్తవంగా ఇక్కడ వచ్చి నేరుగా మాట్లాడతానని కూడా అనుకోలే. నిన్న ఉదయం నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి దీక్షను భగ్నం చేశారు. నేను ఎందుకు ఇవన్నీ కూడా నేను మాట్లాడుతుంటే ఒక కార్మిక సంఘం నాయకుడిగా ఎలక్ట్రిసిటీలో వీటన్నిటిని ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఇదేదో టెక్నికల్ వ్యవహారంగా కాకుండా వీటిని కొంచెం సీరియస్గా పరిశీలన చేయాలి, న్యాయంగా జరగాల్సినటువంటి వాటికి జరగాలని చెప్పి నేను అల్టిమేట్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం కూడా లేదు కాబట్టి అందులో చైర్మన్ గారు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి నేను కోరుతున్నది ఏమంటే సార్, ఈరోజు ఛార్జీలు పెంచము అని చెప్పి మీకు డిస్కాములు ప్రతిపాదన చేశాయి. ఛార్జీలు పెంచకుండా ఉండడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమీ కనపడడం లేదు. గత అనుభవమే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పటికే భారాల బారిన పడి అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 13,881 కోట్ల లేదా 14,000 కోట్ల రూపాయల భర్తీకి సంబంధించి ఏ రకమైన భారం పడకుండా ఈఆర్సీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, సబ్సిడీలు వాళ్ళు ఏదేదో ప్రకటన చేస్తుంటారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఈ రంగానికి ఇచ్చేస్తే ఏ రకమైనటువంటి సమస్య ఉండదు. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది. చివరకు వచ్చేటప్పటికి రంగం మొత్తం, ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్ మొత్తం ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు.
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే రోజులు ఎన్నికలకు పోతున్నాం కాబట్టి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈఆర్సీ ఎవరు వస్తారో ఏమో, ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు. మీరు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయాలి. ఈ సందర్భంలోనైనా స్ట్రాంగ్గా వ్యవహరించాలని చెప్పి నేను వినియోగదారుల తరఫున, సాధారణ ప్రజల తరఫున, ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ మురళి. ఇప్పుడు ఎస్ ప్రతాప్, ఏపీఎస్బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున